హాయ్ నేను సతీష్. ఈ వీడియోలో అన్ని నిజాలే మాట్లాడుకుందాం. ప్రాక్టికల్గా హౌస్లో ఏం జరుగుతుందో, ఆడియన్స్లో ఏం రియాక్షన్ వస్తుందో, అన్ని వాస్తవాలు, ట్రెండింగ్లో ఉన్న టాపిక్ గురించి పచ్చి నిజాలే మాట్లాడుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేయండి. అట్లాగే ఇప్పటికే న్యూస్ బాల్లో ఒక వీడియో అప్లోడ్ చేశా, ఇవాళ ఓటింగ్కి సంబంధించి ఏంటి ఆ వీడియో కూడా మిస్ కాకుండా చూడండి. సరే, కళ్యాణ్ పడాలా ఆయన గురించి ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్న టాపిక్ ఏంటంటే, మీడియాలో, సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్కి సంబంధించి కూడా చాలా వెబ్సైట్స్లో, న్యూస్ ఆర్టికల్స్లో కళ్యాణ్ ఏంటంటే ఆ తనూజ వెనకే ఉంటూ వెన్నుదట్టు ప్రోత్సహిస్తూ వేలు పట్టుకుని నడిపిస్తూ కప్పం చేతికి అందించే వరకు నిద్రపోడా, అసలు వదలడా అని ఆర్టికల్స్ కావచ్చు, మీమ్స్ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, న్యూస్ సెటైర్లు నడుస్తూ ఉన్నాయి. ఎందుకంటే సంచాలకుడిగా ఉంటూ నిన్న బాల్ సామ్కే ఎక్కువగా వేశాడు. అట్లాగే ఆవిడ పజిల్ టాస్క్ కూడా ఆడుతూ ఉంటే అందరూ ఆడుతూ ఉన్నారు. ఈయన ఎక్కువగా యాతన పడిపోతూ ఎంకరేజ్ చేసేస్తూ అట్లా అలా చెప్పేటప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది, ఆమెను టాస్కుల్లోనే కాదు సీజన్ విన్నర్గా కూడా గెలిపిస్తేనే ఈయన టార్గెట్ రీచ్ అయినట్టుగా ఫీల్ అవుతున్నాడు అని చాలామంది ఇప్పటికి నిన్నటి నుంచి అయితే చాలా ఆర్టికల్స్ అయితే వస్తూ ఉన్నాయి. మరి నాకు అదే అనిపిస్తుంది. ఆయన గెలవడానికి అవకాశాలు ఉండి, సీజన్ విన్నర్గా గెలవడానికి అవకాశాలు పుష్కలంగా దండిగా ఉన్నాయి. లాస్ట్ 10 డేస్లో ఇట్లాంటి మిస్టేక్స్ సంచాలకులుగా ఉండి చేస్తే కళ్యాణ్కే కదా నష్టం. కానీ మనం ఏం చేయగలం? నిన్న ప్రోమో చూసినప్పుడు కానీ, నైట్ ఎపిసోడ్ చూసినప్పుడు కానీ నాకు అదే ఫీలింగ్ వచ్చింది. సేమ్, అరే ఈ కీలకమైన దశలో ఇలాంటి పొరపాట్లు చేస్తే ఇంకేమైనా ఉందా? ఆయనకి ఎట్లా ఉందంటే, ఇప్పుడు నేను ఒక వీడియో కూడా చేశా నిన్న, ఏమై ట్రోఫీకి అర్హురాలు తనూజే అని అనలైజ్ చేసింది కూడా అందుకే. నేను ఊరికే అనను కదా, 100 రకాలుగా ఆలోచించే చెబుతా. కాకపోతే ఆయనకు గోల్డెన్ ఆపర్చునిటీ వచ్చింది. ఆడియన్స్ ఆల్రెడీ అనేక రకాలుగా కనెక్ట్ అయిపోయారు. ఒక కంటెస్టెంట్ కనెక్ట్ అవ్వడానికి ఒక్కొక్క ఎపిసోడ్ చాలు, ఒక్కొక్క సీన్ చాలు, ఒక్క ఇన్సిడెంట్ చాలు, ఒక్క తీసుకునే స్టాండ్ చాలు అంటాం కదా. ఆ రోజు రీతి చౌదరి డీమోన్ ఉంటే అప్పుడు ఇతను తప్పిస్తే ఇతను చాలా ఫీల్ అయ్యాడు చూడండి. ఆ ఒక్కదాని వల్ల ఏడవడం వల్ల బాగా కనెక్షన్ వచ్చింది. వాళ్ళ తల్లిదండ్రుల తాలూకు వచ్చి పూర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు వచ్చి ఎమోషనల్గా చెప్పడం వల్ల కొంతమంది కనెక్ట్ అయ్యారు. ఆయా సందర్భాలు అతను ఏడవడం వల్ల కావచ్చు, బయట వాళ్ళ పేరెంట్స్ తాలూకు ఇంటర్వ్యూలు కావచ్చు, ఇవన్నీ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్కలా కనెక్ట్ అవుతూ ఉంటారు. ఇలా ఎన్నో రకాలుగా అనేక రకాలుగా కనెక్ట్ అయిన ఇతడికి బంగారు పల్లెంలో పెట్టి ట్రోఫీ ఇస్తాం నాయనా, నీ ఆటను వాడుకో చాలు అని ఆడియన్స్ అయితే చాలామంది ఎదురు చూస్తూ ఉంటే, ఎంతసేపు ఆవిడని ఎలా గెలిపించాలా, ఎలా సపోర్ట్ చేయాలా, నేను బ్యాడ్ అయిపోయినా పర్లేదు కానీ ఆవిడని గెలిపించేస్తే చాలు, ఆవిడ కళ్ళల్లో ఆనందమైన ఆ ఆనందం అనుకుని ఇట్లా అన్ఫెయిర్ డెసిషన్ సంచాలకుడిగా ఉండి తీసుకుంటే ఆడియన్స్ నుంచి ఇట్లాంటి రియాక్షన్ వస్తుంది. ఒక రివ్యూర్స్గా కావచ్చు, ఒక ఆడియన్స్ నుంచి కూడా కావచ్చు. ఎందుకంటే ఏంటి, కప్పు కూడా ఇచ్చేసే వరకు నిద్రపోవనాయన, నీకు ట్రోఫీ ఇవ్వడానికి మేము రెడీగా ఉంటే నువ్వు మాత్రం తీసుకోవడానికి సిద్ధంగా లేనట్టు ఉన్నావే అనే ఫ్రస్ట్రేషన్ అయితే ఆడియన్స్లో పెరిగిపోతూ ఉంటుంది. నిన్నటి నుంచి చూశారు కదా. ఇప్పుడు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది లోతుగా. నేను అనలైజ్ చేసేటప్పుడు, విశ్లేషణ చేసేటప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నా అంతరార్థం ఏంటి అనేది. అర్థం కాని వాళ్ళకి ఏంటంటే ఏం చెబుతున్నారు అర్థం కాదు. కొత్తగా చూసే వాళ్ళకి, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి కావచ్చు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్పాలి, ఇప్పుడు నేను గుర్తు చేయాలి. ఒక కామన్ మ్యాన్ వచ్చి ఈ సీజన్ టైటిల్ కొడితే 100 కోట్ల రూపాయల పబ్లిసిటీ షోకి వస్తుందని నేను ఫస్ట్ ఒక వీడియో చేశాను. ఎప్పుడది నవంబర్ 30వ తేదీన, ఈ నవంబర్ 30న ఒక 11 రోజుల క్రితం కళ్యాణ్ గెలిస్తే 100 కోట్ల ప్రచారం బిగ్ బాస్ చరిత్రలో రికార్డ్ అని ఆ వీడియో లింక్ కూడా న్యూస్ బోల్లో ఇప్పటికే ఉంటుంది. నేను ఈ వీడియో కింద కూడా కామెంట్ సెక్షన్లో కూడా పెడతా, చూడండి. లేదంటే న్యూస్ బోల్లోకి వెళ్ళి కూడా ఒకసారి సెర్చ్ చేయండి. తమ్ములేలు కూడా అదే ఉంటుంది, 100 కోట్ల ప్రచారం బిగ్ బాస్ చరిత్రలో రికార్డ్ అని 11 డేస్ బ్యాక్ ఉంటుంది. ఎందుకు అంటే చూసాం కదా, ఆయనకు పాసిబిలిటీస్ ఉన్నాయి. అట్లా ఆర్మీ మ్యాను, సూపర్ ప్రొఫెషను, హైలీ రెస్పెక్టెడ్ ప్రొఫెషను. ఈ దేశంలో రెస్పెక్ట్ ఇచ్చేది ఎప్పుడు టీచర్లకి, డాక్టర్స్కి, అట్లాగే కొన్ని ప్రొఫెషన్స్కి ఇస్తారు కదా. అట్లాగే ఆ ప్రొఫెషన్ కూడా అట్లాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినప్పుడు విన్నర్ రావడం అంటే మామూలు విషయం కాదు. ఆయన గెలిస్తే కంట్రీ అంతా ఒక వైబ్ వస్తుంది. అన్ని సీజన్లో కూడా బిగ్ బాస్ ఉంది కదా. సో కామనర్ కమ్ సోల్జర్ కనుక ఇప్పుడు చాలా సీరియల్స్లో, చాలా సీజన్స్లో హిందీ కావచ్చు, మలయాళ, కన్నడ, తమిళ, మన తెలుగు, బెంగాలీ కలిపి ఇవన్నింటిలో సీనియర్ సినిమా ఆర్టిస్టులు గెలిచారు, సీరియల్ ఆర్టిస్టులు గెలిచారు, విజేలు, రేడియో జాకీలు. కామన్ మ్యాన్ మన తెలుగులో పల్లవి ప్రశాంత్ గెలిచారు. ఇప్పుడు ఈయన గెలిస్తే రెండో కామనర్. యాంకర్స్, సింగర్స్, ఇట్లా ఆర్టిస్టులు అందరూ గెలిచారు. పల్లవి ప్రశాంత్ కామనర్. ఇతను కామనర్ కమ్ సోల్జర్. ఆ వైబ్ అనేది ఇప్పుడు ఆయనకి అగ్ని పరీక్షలోనే వచ్చింది. ఆయన వచ్చేటప్పుడు చెప్పేటప్పుడు, అరే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా అరుదు, ఫస్ట్ టైం, ఇంత గతంలో రాలా, ఫ్యూచర్లో వస్తారో రారో తెలియదు,
అట్లాంటి వైపుతో వచ్చాడు. అక్కడే చాలామంది కనెక్ట్ అయిపోయారు. నాకు ఇప్పటికీ గుర్తు, ఒక ఆమె మన సబ్స్క్రైబర్ కామెంట్ పెట్టారు. స్టార్టింగ్లో అతడు ఆట చూసి ఆవిడ ఎంత డిసప్పాయింట్ అయ్యారంటే, సార్ నాకు మా అబ్బాయి అతడు సోల్జర్ అని చెప్పేసి సపోర్ట్ చేయమంటే, ఆట చూసినా చూడకపోయినా నేను సపోర్ట్ చేస్తాను, బట్ అతడైతే ఆ 3 వారాలు ఫస్ట్ ఆట చూస్తే హైలీ డిసప్పాయింటెడ్ అండి, టాస్క్ మీద ఇది ట్రోఫీ మీద అంత ఫోకస్ పెట్టట్లేదు అని బాధపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా సరే 3వ వారంలో బాటమ్ 2లో ప్రియాతో ఉన్న తర్వాత రిలీజ్ అయ్యాడు, ఆట మార్చుకున్నాడు. సో ఆ పాజిటివ్ వైబ్ వచ్చింది, కనెక్ట్ అయ్యాడు. ఫైనల్లీ ఇప్పుడు అగ్ని పరీక్షలో కూడా కామనర్స్కి అందరికీ పెట్టి ఫైనల్లీ ఆ కామనరే ఇంతవరకు వచ్చి గెలిస్తే చూసే ఆడియన్స్కి అందరికీ, మనలాంటి కామనర్స్కి అందరికీ ఏమనిపిస్తుంది, అరే మనం కూడా వెళ్ళొచ్చు, గెలవచ్చు అనే వైబ్ రూరల్ అర్బన్ ఇట్లా పల్లెకి గడప గడపకి వస్తుంది కదా. దీనివల్ల ఒక 100 కోట్ల పబ్లిసిటీ వస్తుంది, అట్లా ఈ షోకి వస్తుంది, ఓవరాల్కి బిగ్ బాస్ అనే దానికి వస్తుంది. ఎందుకంటే మొత్తం అన్ని సీజన్లలో కూడా ఆర్మీ సోల్జర్ అంటే సోషల్ మీడియా, డిజిటల్ మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా ఆర్మీ అని గెలిచాడంట. ఇట్లా ఆ ప్రొఫెషన్ కూడా ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారు కదా. అందువల్ల వాళ్ళందరూ ఏంటంటే అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా పూర్ బ్యాక్గ్రౌండ్, అట్లాగే హౌస్లో కూడా స్టార్టింగ్ నుంచి కూడా ఒక కామనర్గా ఉన్నాడు. కొన్ని మిస్టేక్స్ అయితే జరిగాయి, ఆ తర్వాత మళ్ళీ ఆటలో గాడిలో పడ్డాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ ఫౌల్స్ మిస్టేక్స్ ఇట్లా చేయకుండా ఈ కీలకమైన దశలో నిండా చూస్తూ పట్టుమని 10 రోజులు కూడా లేదు. ఇంకా ఓటింగ్కి సంబంధించి మనం క్లియర్గా మాట్లాడుకుంటే రేపు ఫ్రైడే అయితే మళ్ళీ ఫ్రైడే వరకు ఒక 8 డేసే ఉంది. సో ఇలాంటి దశలో ఖచ్చితంగా సంచాలకుడిగా ఉన్నా లేకపోయినా మిస్టేక్స్ కానీ ఇవేమి చేయకుండా, బ్లెండర్స్ చేయకుండా తన ఆట తను ఆడుకుంటే చాలు, అంతా బాగుంది అనుకున్న టైంలో మళ్ళీ ఆమెను గెలిపించాలని, పక్కోడికి అన్యాయం చేసినా పర్వాలా, అన్ఫేర్ చేసినా పర్వాలా అనుకుంటే ఈయనకే నష్టం. అట్లాంటప్పుడు ఏమవుతుందంటే ఆయనకి విన్నర్గా ఛాన్స్ ఉండి కూడా చెడగొట్టుకున్నాడు అవుతాడు. ఇంకా నిన్న నేను చెప్పింది కూడా ఇదే, ఆమె అంటే పప్పెట్లో ఆడిస్తుంటే ఆడుతున్నాడు అంతే తప్ప ఆమె చుట్టూ ఎందుకు తిరుగుతాడు. ఇంకా నా గేమ్ నేను ఆడుకుంటాను, నేను కూడా గెలవడానికి వచ్చా, టైటిల్ గెలవడానికి వచ్చా అని దూరంగా వెళ్ళిపోతూ చాలు. పోనీ అట్లాగని హింట్స్ రాలేదా, చాలా హింట్స్ వచ్చాయి, ఫ్రెండ్స్ వచ్చారు, ఇన్పుట్స్ ఇచ్చారు, చాలా సలహాలు ఇచ్చారు. ఆ దమ్ము సిరీస్ కూడా వెళ్తా నేను ఎందుకు చెప్పాను, ఏం చెప్పాను గుర్తుపెట్టుకొని చెప్పింది. అట్లాగే ఆ శ్రీజ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా 2 సార్లు అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని కూడా ఆమె తాలూకు పాజిటివిటీ సపోర్ట్ అంతా కూడా ఇతడికే టర్న్ అయింది. ఫ్రెండ్స్ ఇన్పుట్ ఇచ్చారు, గేమ్ మారుస్తున్నాడని హోస్ట్ చెప్పడం కూడా ఆడియన్స్ గమనించారు. అంటే ఏంటి, అతడు పొరపాట్లో దిద్దుకోకూడదా, మార్చుకోకూడదా, ఆటలో మిస్టేక్స్ ఏంటో తెలుసుకొని కొత్తగా ఆడుకోకూడదా, ఇవన్నీ ఏంటి అసలు హోస్ట్ అయ్యిండు అట్లా ఎట్లా చెప్తారు అన్నీ కూడా గమనిస్తారండి ఆడియన్స్. ప్రతిదీ కూడా వాళ్ళంతా ఏం కోరుకున్నారు అంటే ఏంటి, ప్రతిసారి వచ్చి బాబు నీ మిస్టేక్స్ ఇవి మార్చుకొని చెప్పాల్సిన ఆయన హింట్స్ ఇచ్చారు కనుక, ఇన్పుట్స్ అందుకున్నాడు కనుక గేమ్ మారుస్తున్నాడని రాంగ్. అదే ఎపిసోడ్లో ఇంకొకరికేమో నువ్వు ఇన్పుట్స్ తీసుకోవాలమ్మా, ఆట మార్చుకోవాలమ్మా అని చెప్పుకుంటూ అదే ఎపిసోడ్లో ఒక గంట గ్యాప్లో శనివారం సండే ఎపిసోడ్లో ఒక గంట గ్యాప్లో నువ్వు ఇట్లా మార్చుకుంటున్నావు అంటే ఇంకా ఆడియన్స్ అర్థం చేసుకోరా, ఇతను తొక్కాలని చూస్తున్నాడని అర్థం చేసుకున్నారు. ఇతనికే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చారు, మనీష్ మర్యాద కానీ, శ్రీజ కానీ, ప్రియా కానీ, వీళ్ళందరూ చెప్పింది ఏంటి ఇంకా అర్థం చేసుకోకపోతే ఎట్లా. సింపుల్, ఆయన తనూజకు దూరంగా ఉంటే చాలు, కొత్తగా ఏమీ చేసేయక్కర్లా. ఎందుకంటే నిన్న సంజన భరణి వాళ్ళు చెప్పినట్టుగా ఆమె డామినేషను కమాండింగ్ నుంచి దూరంగా సైలెంట్గా ఉంటే చాలు. ఈ పట్టుమని 10 రోజులు జస్ట్ ఇంకా చెప్పాలంటే సుమన్ శెట్టి లాగా సైలెంట్గా కూర్చున్న చాలు. నేనైతే ఫైనలిస్ట్ అయిపోయాను కదా, ఇక వాళ్ళ అవకాశాలు వాళ్ళు చూసుకుంటారు, గమ్ముగా కామ్గా కూర్చొని ఫెయిర్గా ఎవరికి ఎంత ఒకళ్ళు సంచాలకు పెడితే ఫెయిర్గా చేయడం, లేదంటే సైలెంట్గా కూర్చొని ఎంజాయ్ చేయడం అంతే. లేదంటే ఇప్పుడు ఆవిడ డామినేషన్ ఈయన సరెండర్ అయిపోవడం చూసే వాళ్ళకి ఏముంటుంది, అరే బాబు నువ్వు ఆమెకి ఎగ్నెస్ట్గా బేసిక్గా కోరుకునేది ఏంటి, ఫైటర్స్ని కోరుకుంటారు. సరే నువ్వు ఫైటర్ కాకపోయినా, ఆవిడకి ఎగ్నెస్ట్గా వెళ్ళకపోయినా సపోర్ట్ చేసుకుంటూ ఎందుకు అంతలో వంగిపోవడం అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్, లేటెస్ట్ ఎగ్జాంపుల్ చెబుతా. నిన్న రోప్ టాస్క్ సంజన హ్యాండ్స్ ఎట్లా పెట్టేటప్పుడు బెండ్ చేసింది, ఆ పక్కన తనూజ కూడా బెండ్ చేసింది. ఈవిడ గురించే బెండ్ చేసిందని సంజన గురించి చెబుతుంది. పక్కన ఉండి కళ్యాణ్ కూడా సంజన బెండ్ అనగానే తనూజ అక్కడ అరుపులు కేకలతో హడావిడి చేసేస్తుంటే అక్కడ డీమోని అమ్మ నేను చూస్తానా, నువ్వు చేసు, ఆమె చేసింది నేను చూస్తానా, నా డ్యూటీ నేను చేస్తానా ఆయన చెబుతా ఉన్నా సరే ఈవిడ ఆవేశంతో ఊగిపోతూ అరిచేస్తూ పెడబొబ్బలు పెట్టేసి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక మోనోపోలీలో అయిపోయింది. ఆ తనూజ తాలూకు ఆ మోనోపోలీ నేచరే కళ్యాణ్ను రక్షిస్తోంది. ఈరోజు ఆయనకి ఇంత పాపులారిటీ రావడానికి కారణం తనూజ ఆ నేచర్, ఆ డామినేషను, ఆ కమాండింగ్, ఆ మోనోపోలీ నేచర్తో ఫస్ట్ నుంచి కూడా అట్లా ఉండడం వల్ల రోజు రోజుకి తన గొయ్యి తానే తవ్వుకుంటూ తన గ్రాఫ్ తానే తగ్గించుకుంటూ వస్తుంది. వారం గ్రాఫ్ తగ్గించుకుంటుంది. కళ్యాణ్ కథ శ్రీరామ రక్షలాగా మారింది వాస్తవానికి. అందుకే నేను చెబుతాను, నిన్న కానీ ఇప్పుడు కానీ రేపు కానీ చెబుతుంది ఏంటంటే ఇతను ఇప్పుడు ఉన్నవాడు ఎట్లా ఉన్నాడు అట్లా ఉండిపోతే చాలు, టాప్లోకి వెళ్ళిపోతారు. ఇప్పటికే టైటిల్ రేసులోకి దూసుకొచ్చేసాడు. కాకపోతే ఆయన ఇంకా మార్చలే, వెనకే తిరుగుతూ ఉంటాడు, తిరిగాడు కానీ సంచాలకుగా చేసేటప్పుడు మాత్రం ఇంకా ఇలాంటి బ్లెండర్స్ తెలుసో తెలియకో పొరపాటునో గ్రహపాటు చేయకుండా ఉంటే మంచిదే. ఇలా వెళ్ళిపోతే చాలు.
మిగతా వచ్చే వారం ఎటు ఫైనల్ వీక్లో ఏ టాస్కులు పాడు ఉండవు కనుక ఈ వీక్ సంబంధించి ఈ 2-3 రోజులు కూడా ఎట్లాగ ఉండిపోతే చాలు, కూర్చొని ఉండిపోయిన చాలు. నెక్స్ట్ వీక్ ఎటు ఏవీలో ఎవరో జాతకాలని వాళ్ళు వీళ్ళు వచ్చి పోతూ ఉంటారు తప్ప. సో ఆయన ఉన్నట్టుగా కామ్గా కూల్గా ఉంటే చాలు. ఒకరి కోసం నేను గెలిపించేయాలి అనుకోని ఆ నెగిటివ్ తెచ్చుకునే పనులు ఇప్పుడు ఎందుకు నెగిటివ్ అయిపోయింది, సంచాలకురాలుగా చేసేటప్పుడు రాంగ్ డెసిషన్స్ తీసుకోబట్టే కదా. ఇప్పుడు నేను భరణి సంచరాన్ని మాటలేంటి కరెక్టే, ఈ ఓవర్ డామినేటింగ్ కనిపిస్తుంది. కాకపోతే ఆ ఓవర్ డామినేటింగే కళ్యాణ్కి శ్రీరామ రక్ష అయింది. ఎందుకంటే అంత చేస్తున్న సైలెంట్గా ఉన్నాడు, ఆవిడ ఇంకా ఆరాధిస్తూనే ఉన్నాడు అనేది కూడా వైబ్ వచ్చింది. అట్లాగే ఇంకా అస్సలు పాయింట్ ఏంటంటే కళ్యాణ్ టైటిల్ రేసులో ఉన్నాడు, అసలు కాంపిటేటర్ అతడే నాకు అనే విషయం తనూజకు తెలియదు. ఆమెకు తెలిసి ఉంటే ఆవిడ ఖచ్చితంగా ఏం చేస్తుంది, ఇతనే టార్గెట్ చేస్తుంది. ఇప్పుడు ఆవిడేమనుకుంటుంది, ఇమాన్యుయల్ అన్న కాంపిటేటర్ అనుకుంటుంది, అందుకే ప్రతిదానికి ఇమాన్యుయల్ టార్గెట్ చేస్తుంది. మొన్న కూడా ఫస్ట్ ఇమాన్యుయలే తీసేయాలని అంది. సంజన మళ్ళీ అదే మాట చెబితే పైగా అయోమయంలో గెలిపింది తనూజ. అంటే ఓవర్ థింకింగ్ వల్ల ఏంటి కాంపిటేటరా, ఫస్టా, రన్నరా, విన్నరా, మా ఇద్దరిలో ఎవరు, సో నేను ఎక్కువ టార్గెట్ చేయాలా, అతని మైనస్ పాయింట్లన్నీ చెప్పాలా అని చెబుతూనే మళ్ళీ ఒక పక్క ఫ్రెండ్ అంటూనే అయోమయం. ఇప్పుడు మన ఇమాన్యుయల్లే తీసేయాలని ఆవిడే సుమన్ భారతితో కలిపి మాట్లాడింది. సంజన కూడా అదే మాట చెబితే సంజనాను కూడా ఒప్పించింది ఈవిడే. మళ్ళీ సంజన చెబితే నువ్వు ఎందుకు ఇమాన్యుయల్ తీస్తావు, ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పింది. అంటే ఏం చేస్తుందో తెలియట్లే. మళ్ళీ నిన్నేంటి డీమంతో ఏం కష్టపడలేదా, మేం కష్టపడలేదా, నువ్వు ఎవరు కష్టపడలేదు, వాడు అక్కడే కష్టపడ్డాడు ఇమాన్యుయల్ అక్కడే అని ఆవిడే చెబుతుంది. మళ్ళీ ఇమాన్యుయలే తీస్తూ ఉంటుంది. మరి కష్టపడ్డావు అంటావు, కష్టపడినోడికి ఇవ్వాలంటావు, మళ్ళీ తీయాలంట. అంటే మరి మేము అట్లా ముందుకు వెళ్ళొద్దా, మేము వెళ్ళాలంటే వాళ్ళని తీసేయాలి కదా అని చెబుతా ఉంది. అంటే ఏం చెబుతుందో అర్థం కాని అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయి ఓవర్ థింకింగ్ వల్ల. అట్లాగే ఇమాన్యుయల్ కూడా అలాగే ఆలోచిస్తూ కన్ఫ్యూజ్లోకి వచ్చేసాడు. ఏంటి తనూజకు పాపులారిటీ పెరిగిపోతుందేమో, ఆవిడ విన్నర్ అవుతుందా, నేను రన్నరా, లేకపోతే డామినేషన్తో దూసుకుపోతుందా, నేను గెలవలేను, ఇట్లా భయపడుతూ ఆలోచనలో ఉంటున్నాడు. నిజంగా ఇక్కడ తనూజ అండ్ ఇమాన్యుయల్ అంటే వాళ్ళిద్దరూ ఒకరికొకరు కాంపిటేటర్స్ అనుకుంటున్నారు, కానీ అండర్ కరెంట్గా కళ్యాణ్ పైకి వచ్చేసాడు. అయితే ఆడియన్స్కి అతనిలో నచ్చంది ఏదైనా ఉందంటే అది ఒక్కటే, ఆవిడికి సేవలు చేసుకుంటూ, ఆవిడని గెలిపించాలనుకుంటూ, ఆవిడికి సపోర్ట్ చేసుకుంటూ, అందుకోసం అన్ఫెయిర్ డెసిషన్స్ తీసుకుంటూ ఇవే నచ్చట్లా. అది ఒక్కటి మార్చగలిగితే అతని విన్నింగ్ ఆపే ఛాన్సే లేదు. అందుకే ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ ఆర్టికల్స్ కావచ్చు, వెబ్సైట్స్లో రాసేవి కావచ్చు, నాకు మన కామెంట్ సెక్షన్లో కావచ్చు, ఇన్స్టాలో కావచ్చు పెట్టే కామెంట్లు ఏంటంటే ఆయన గెలవడానికి వచ్చాడా సార్, లేదా గెలిపించడానికి వచ్చాడా, వెనకుండు వెన్నుతెట్టి భుజాల మీద కూర్చోబెట్టి కప్పు చేతికిచ్చి ఇలా ఆనంద బాష్పాలు రాలుస్తూ అలా పక్కకు వెళ్ళిపోయి ఇలా మౌనంగా ఏదో సినిమాలో వెంకటేష్ సౌందర్య సినిమా ఏది ఉంటుంది కదా, ఇలా దూరంగా వెళ్ళిపోయి చాలు రీచ్ అయిపోయి అట్లా వెళ్ళిపోతాడే ఏంటంటే లెక్క జరుగుతూ ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు ఆయన అభిమానులు కూడా కోరుకుంటూ ఇదే మాట నేను కూడా చెప్పా, చాలామంది హర్ట్ అవ్వచ్చు, ఫీల్ అవ్వచ్చు. ఎందుకంటే ఆయన గెలవడానికి వచ్చాడు, గెలుపోవటముల కోసం ట్రై చేసేటప్పుడు పొరపాట్లు జరుగుతాయి. కానీ నేను ఇంతకుముందు కూడా చెప్పాను, రియల్గా అయితే కామనర్గా వచ్చి కళ్యాణ్ గప్పు తీసుకుంటే నాలాంటి కామనర్స్, మనలాంటి కామనర్స్ అందరూ కూడా చాలామంది హ్యాపీయే కదా. ఎప్పుడో నేను చెప్పా కదా, కళ్యాణ్ గెలిస్తే 100 కోట్ల ప్రచారం ఎవరైనా చెప్పారా? అలాంటి బంపర్ ఆఫర్ బిగ్ బాస్ టీం వదులుకుంటుందా అని కూడా అనలైజ్ చేశా. కాకపోతే ఆయనకి ఏంటి ఏజ్ ప్రాబ్లం కూడా కావచ్చు, జస్ట్ 23 అంటే. కాకపోతే ఇక్కడ ఆడియన్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో ఇతని నుంచి, నువ్వు ఎవరి మీదైతే పోటీ పడి నెగ్గాలని కోరుకుంటున్నారో వాళ్ళకే సేవలు చేస్తూ, వాళ్ళకే సపోర్ట్ చేస్తూ అన్ఫేర్ గేమ్ ఆడితే ఆడియన్స్కి నచ్చట్లే. ఆవిడతో పోటీ పడి గెలవాలని కోరుకుంటున్నారు. బట్ అక్కడ హోస్ట్ చెప్పేసరికి చల్లబడిపోయాడు. లేకపోతే అప్పుడు మొదలుపెట్టాడు, బెండకాయ చపాతీ ఏదో కర్రీ గురించి గొడవ అయింది కదా, మొదలుపెట్టాడు, స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. కాకపోతే మరి హోస్టే మిస్లీడ్ చేసిన తర్వాత ఇంకేం చేస్తారు. సరే ఇంకా ఆవిడకి ఇలా సర్వీస్ చేస్తే ఎలా వర్కౌట్ అయింది. కాకపోతే ఆవిడికి తెలియంది, ఇతనికి కలిసి వస్తున్న అదృష్టం ఏంటంటే ఇవేమీ తెలియకుండానే ఆమె డామినేటింగ్ నేచరు, ఆ అరుపులతో, కేకలతో, పెడబొబ్బలతో ఆవిడ గ్రాఫ్ ఆవిడే తగ్గించుకుంటూ పతనం అవుతుంది. గ్రాఫ్ అలా తగ్గించుకుంటూ వస్తుంటే అవన్నీ కలిపి ఇతనికి అదృష్టం అయితే ఉన్నాయి. ఆవిడ ఏమన్నా సరే కిక్కిరి కక్కరు అనకుండా సైలెంట్గా ఉంటాడు, పడతా ఉంటాడు, ఇవన్నీ. కాకపోతే ఈయన ప్రయత్నం కూడా ఉండాలి కదా. ఏం చేయక్కర్లేదు, సింపుల్, నీ యాప్ను వాడుకో, నా యాప్ నేను ఆడుకుంటా, గెలిపోవటంలన్నీ చూసుకుంటారు, టాస్కులుగా చేతిని ఫేర్గా తీసుకుంటూ సైలెంట్గా వేడికి చూస్తే చాలు. ఎందుకంటే ఇప్పటికి బయట ఎంత ప్రచారం జరుగుతుందో తెలుసా, ఇతను ఎట్లాగైనా రేసులో తప్పించాలని విపరీతంగా విష ప్రచారం ఆర్మీ కాదని ఎవరో చెబితే అది ట్రెండింగ్ చేస్తున్నారు. తీరా చూస్తా ఫస్ట్ చెప్పిన ఆయనంట మళ్ళీ ఆఖరికి యూటర్న్ తీసుకున్నారంట. అంటే ఆర్మీ కాకపోయినా సిఆర్పిఎఫ్ అది కూడా దేశ సేవే కదా, సో అది కూడా మంచిదే కదా, మంచి జాబే కదా అని చెప్పడం. లేదంటే ఎక్కడో ఎవరో కులం గురించి మాట్లాడితే ఈ కులం సంఘాలు, మీటింగులు, కమ్యూనిటీలు ఇవన్నీ ఎక్కడ లేవు చెప్పండి, ఎక్కడ లేవు, ఏ కులానికి సంబంధించి లేవు. బట్ ఎక్కడో ఎవరో ఆయన చెబితే దాన్ని హైలైట్ చేసి చూసారా కులం కార్డుతో ఓట్లు అడుగుతున్నారు, ఇవన్నీ హైలైట్ చేసి ఇంకా
అయితే ఎవరు ఎన్ని చేసినా సరే ఏంటంటే రియల్గా ఆడియన్స్కి ఒక కనెక్షన్ అనేది వస్తే ఎవరు ఆపలేరు, ఎవరు ఎన్ని విన్యాసాలు చేసినా ఆపలేరు. అన్నింటికంటే ఇంకోటి ఏంటంటే తెలుగోడు అని చెబుతున్నారు. అసలు తెలుగోడు అనకపోతే ఇంకేమంటారు చెప్పండి? అది కూడా తప్ప. దాన్ని ఒక బూతులాగా హైలైట్ చేసి ఎక్స్పోజ్ చేసి దాన్ని పెద్ద ఫ్రేమ్ కడతారేంటి? తెలుగోడు అనడమే తప్పులాగా కొందరు మాట్లాడుతూ ఉన్నారు. అందులో తప్పే ఉంది అసలు. ఇప్పుడు సొంత రాష్ట్రంలో వాళ్ళ స్టేట్లో ఇప్పుడు ఆ అమ్మాయికి సంబంధించి కూడా మన కంటెస్టెంట్ అక్కడ పోటీలో ఉంది, రేసులో ఉంది అని గత సీజన్లో జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. మరి వాళ్ళ స్టేట్లో వాళ్ళు ప్రచారం చేసుకున్నప్పుడు ఇక్కడ తెలుగోడిని చెప్పుకోవడమే నేరం, తప్పు, పాపం, ఘోరం. అది ఒక దారుణమైన ప్రచారం. ఏంది అదొక భూత? ఇట్లా చాలా ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు ఆడియన్స్ ఏంటంటే ఇతనికి కనెక్ట్ అయ్యారు, టైటిల్ ఇవ్వాలని ఫిక్స్ అయ్యారు. అతను చేస్తున్నది ఏంటి మిస్టేక్? ఆ ఒకటే ఇప్పటికి నేను చాలాసార్లు చెప్పుకుంటా, ఆవిడ దూరంగా తన గేమ్ తను ఆడుకుంటే చాలు. గెలిపిద్దామనేసి ఆ సుమన్ శెట్టికి ఇంకా అన్ఫైర్గా చేద్దాం, బాల్ వేయొద్దు, ఇక్కడికి ఇట్లాంటి పొరపాట్లు చేయకుండా ఇంకా కరెక్ట్గా ఉంటే వచ్చేవారం ఎటు ఉండదు, టాస్కులు ఉండదు, సంచాలకులు ఉండదు, ఏముండదు. ఈ 2-3 రోజులు కూడా ఆ పొరపాట్లు చేయకుండా ఉంటే చాలు. పక్కగా ఇప్పటికీ చెబుతా ఉన్నారు, గెలిచే ఛాన్సెస్ వెరీ హై ప్రస్తుతానికైతే ఉన్నాయి. మరి ఇక బిగ్ బాస్ టీంకి తర్వాత ఇంక ఓటింగ్ ఇవన్నీ చూస్తారు కదా, ఎట్లా ఉండదు. కానీ ఇప్పటికైతే రేసులో దూసుకొచ్చేసాడు, ఫస్ట్ ప్లేస్లో వచ్చిన ఆశ్చర్యపోవక్కర్లా. మరి మీకేమనిపించింది ఓవరాల్గా కామెంట్ చేయండి, లైక్ చేయండి. జర్నలిస్ట్ దిశ న్యూస్ బల్ 2 ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.